అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ అబ్బాయి పేరు సంకుల రమేష్, కేఎస్ రామవరం ఆ ఊరు నుంచి. ఆ ఊళ్ళో ఒక అబ్బాయి మనకి రిక్వెస్ట్ పంపించాడు. వీడియోస్ అన్నీ పెట్టారు. అన్నీ చెక్ చేసిన తర్వాత అతనికి వీల్ చైర్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అది డబ్బులు కట్టి వీల్ చైర్ పంపించాను. శ్రీను వెళ్ళి ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చారు. ఆ అబ్బాయి కింద పాకుతాడు. ఒక చెయ్యి కూడా పని చేయటం లేదు. చిన్నప్పటి నుంచి పోలియో అంట. అలాగే దేకుతూ ఉంటాడు. నేను ఈ అబ్బాయి పైకి ఎలా కూర్చుంటాడు అంటే దాంట్లో లెగిసి కుర్చీలో కూర్చునేటట్టు వీడియో కావాలి అంటే పెట్టాడు. కాకపోతే చాలా కష్టమైంది. పర్లేదు, నేను మనం పంపించిన చైర్లో కూడా అతన్నే కూర్చోమన్నాను. అతను లేచి చాలా కష్టపడ్డాడు పాపం. కానీ అలా కూర్చుంటేనే ఉపయోగం అది చైరు. ఎప్పుడూ ఎవ్వరూ కూర్చోబెట్టలేరు కదా పని చేసుకునేవాళ్ళు. కూర్చున్నాక అతనికి చాలా ఆనందపడ్డాడు. నాకు కూడా ఆనందం అనిపించింది. మనం ఈరోజు ఒకరికి ఉపయోగపడగలిగాము. ఈ సైకిల్ ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు. ఎందుకు ఎప్పుడూ చెప్పిన మాటే చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు. కానీ చాలామంది డొనేషన్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు పిల్లలు. నేను తీసుకోలేదు. తీసుకున్నాను అని ఒకళ్ళిద్దరు అనుకోవచ్చు. అందుకని నేను చెప్తున్నాను, క్లియర్గా చెబుతున్నాను. కానీ ఇది నేను చేయటానికి ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన రూపాయితో చేస్తున్నాను. దానిలో ప్రతి ఒక్కళ్ళకి భాగం ఉంది. పిల్లలందరూ జాయిన్ అయ్యి నాకు ఆర్డర్ ఇవ్వాలని వాళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు. అలా వచ్చిన ప్రాఫిట్తోనే, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ మీద వచ్చిన ప్రాఫిట్తోనే నేను ఇలా చేయగలుగుతున్నాను. అందుకు ప్రతి ఒక్కళ్ళకి భాగం ఉందని చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీనుకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, స్టేటస్లో పెట్టండి. దానివలన మనం మరొకరికి ఇచ్చే అవకాశం మనకు దొరుకుతుంది. ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంతటి గొప్ప అవకాశం, ఇలాంటి పని చేసే అదృష్టం మనకి కల్పించినందుకు ఉంటాను.